I hate love. I can't love. I can't live with you. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అది ఎవ్వరికి ఏది రాసిపెట్టుంటే అదే దొరుకుతుంది. నాకిలా రాసిపెట్టుంది, అనుభవించాల్సిందే. అలా అని మన ఇంటి గుట్టు బయట వాళ్లకు తెలియాల్సిన అవసరం లేదు. నాన్నని ఇంట్లోకి రానివ్వకపోతే మా మధ్య జరిగేదే వీధిన పడుతుంది. అప్పుడు ఆయన ఒక్కరి పరువే కాదు, ఇద్దరి వాల్యూ తగ్గిపోతుంది. అప్పుడు సొసైటీలో ఇద్దరికి మర్యాద ఉండదు. మర్యాదస్తుల కుటుంబం కాదని నీకు రెస్పెక్ట్ ఇవ్వడం మానేస్తారు. నా కొడుకుని బయట వాళ్ళు చులకనగా చూస్తే నేను తట్టుకోలేను కదా. అందుకని ఆ నరకం నువ్వు ఒక్కదానివే అనుభవిస్తావమ్మా. నువ్వున్నావు కదా ఫ్యూచర్లో నాకు హ్యాపీ లైఫ్ అందించడానికి. బాగా చదివి మంచి ఉద్యోగం చేయరా, అప్పుడు నా కొడుకు సాధించాడని చెప్తాను. మీ నాన్నకంటే ఎక్కువ సక్సెస్ అయితే నీ మీదే నా మీదే డామినేషన్ చేయడం తగ్గించి తోక ముడుచుకుంటారు. అది సరే, ఈ మధ్య నీ దగ్గర మందు వాసన రావట్లేదు. ఏంటమ్మా నువ్వు కూడా? ఏదో 1-2 రోజులు ఫ్రెండ్స్తో కలిసి తాగాను. నీ కళ్ళల్లో నీళ్ళు చూసి తాగడం కూడా మానేశానమ్మా. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏమైంది? ఏం లేదు, బాధతో కాదులే. పెళ్ళైన కొత్తలో కట్టుకున్నవాడు అర్థం చేసుకోకపోతే ఎవరి కోసం ఇన్ని బాధలు భరించాలని ఎంతో వేదన పడ్డాను. అప్పుడు నువ్వు పుట్టావు, నిన్ను చూసి మురిసిపోయాను. కానీ నువ్వు కూడా మీ నాన్నలాగే ఎక్కడ మారిపోతావేమోనని భయం వేసింది. పర్వాలేదు, కట్టుకున్నవాడు నా కన్నీళ్లు చూడలేకపోయినా కన్న కొడుగ్గా నువ్వు అర్థం చేసుకున్నావనే సంతోషంతో వచ్చిన కన్నీళ్ళివి. తిను. నువ్వు కూడా తినమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. పర్లేదు మేడం, నేను వెళ్తాను. పర్లేదు, కూర్చోండి. తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. మూర్తిని కలిశారా? ఎస్ మేడం, కలిశాను. ఫస్ట్ భయపడ్డాడు మేడం, నీలకంఠానికి తెలిస్తే చంపేస్తాడని. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ సీక్రసీ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టమని చెప్పాల్సిందే. వాళ్ల సేఫ్టీ కూడా మన డిపార్ట్మెంట్ బాధ్యతేనని ధైర్యం చెప్పాల్సిందే. తను భయపడుతుంటే అలానే చెప్పి కన్విన్స్ చేశాను మేడం. డీటెయిల్స్ ఇచ్చారా? ఈజ్ ఇట్ యూస్ఫుల్? ఇచ్చాడు మేడం, వర్కింగ్ ప్లాన్ ఇచ్చాడు. అతను చెప్పింది నిజమే, 450 గజాల్లో కట్టాడు. కానీ అకౌంట్స్ డీటెయిల్స్ ఏమీ లేవు. కానీ మేడం, ఎంతవరకు కంప్లీట్ అయింది, బిల్డింగ్ ఎంత కంప్లీట్ అయిందని వాల్యుయేషన్ వేస్తే ఎంత డబ్బు ఖర్చు పెట్టాడో తెలుస్తుంది. అప్పుడు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందా అన్న పాయింట్ మనం రైట్ చేయొచ్చు. సో ఆ వర్క్ అంతా మీరే చూసుకోండి. ప్రతిదీ చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచండి. మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ దొరికింది కదా, ఇక ఆర్కిటెక్ట్ ఇన్స్పెక్షన్ అవసరం లేదు. అంటే రైడ్ ఆపేమంటారా? అలా సడన్ గా ఆపేస్తే ఎందుకు, ఏమైంది అని అడిగితే? ఎవరు అడుగుతారు? అంటే అది ప్రభాకర్ గారు అడిగితే? ఇది నా నిర్ణయం అని చెప్పండి. ఓకే మేడం. ఆర్కిటెక్ట్ సర్వే చేయాలనుకున్నదే ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి. సో ఆ పని బోస్ వల్ల సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇక సర్వే అంటూ టైం వేస్ట్ చేయకు. రేపు మార్నింగ్ ప్రభాకర్ని నన్ను కలవమని కాల్ చేసి చెప్పండి. ఆర్కిటెక్ట్ వాళ్ళపై ఇన్స్పెక్షన్ ఆపేసినట్లు నేనే చెప్తాను. లెట్ us see. మేడం, మీరేం చెప్తున్నారో నాకు అసలు అర్థం కావటం లేదు మేడం. ఇందులో అర్థం చేసుకోలేనంత టిపికల్ పాయింట్ ఏమీ లేదు. ఈ ఇన్స్పెక్షన్ గురించి తెలిసిన మూడో వ్యక్తి ప్రభాకర్.
ఇప్పటికే నీలకంఠానికి లీక్ చేసుంటాడు. మేబీ. సో నీలకంఠన్ చాలా తెలివైనవాడు కాబట్టి ఈ సర్వేని తన కోసమే చేస్తున్నామని పసిగట్టుంటాడు. అందుకే ఆయన కన్స్ట్రక్షన్ వర్క్ చేసే ఆర్కిటెక్ట్ వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ దగ్గరున్న డాక్యుమెంట్స్ ని కలెక్ట్ చేసుకుని పంపించేస్తుండొచ్చు. కానీ ఇప్పుడు సడన్ గా సర్వే ఆగిపోతే నీలకంఠన్ దగ్గర ప్రభాకర్కి చాలా మైనస్ అవుతుంది. ప్రభాకర్ నీలకంఠానికి మిస్కమ్యూనికేట్ చేశాడని మండిపోతాడు. అంతేకాదు, ఇకపై డిపార్ట్మెంట్లోని కదలికల గురించి ప్రభాకర్ ఏం చెప్పినా నీలకంఠన్ నమ్మడు. ఇప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏమంటారు సత్యం గారు? ఎస్ మేడం, అవును. బేసికల్ గా మొత్తం అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ అనేది పెట్టకపోతే బాగుంటదేమో అనిపిస్తుంది నిజంగా, నా ఒపీనియన్. రాజశేఖర్ గారు రండి సార్. మీరేంటి ఇలా వచ్చారు? ధారణి గారున్నారా? ఎందుకు చెప్పండి. లోపలికి రావచ్చా? ఏమైంది? చెక్ ఏమన్నా బౌన్స్ అయిందా? లేదండి, నేను కొంచెం ధరణితో మాట్లాడాలి. ఆ, కీర్తి గురించా? నేను ఆల్రెడీ మాట్లాడాను, కానీ ధరణికి ఇష్టం లేదు. దాని గురించి కాదండి, నేను కొంచెం ధరణి గారితో మాట్లాడాలి, ప్లీజ్. సరే రండి, కూర్చోండి. ఓకే. కీర్తి, నాన్నా, మీ అమ్మని పిలువమ్మా. ఏమైంది? ధరణిని కలవడానికి వచ్చారు. అవునా? ఎందుకు? ఏమైంది? ఎనీథింగ్ సీరియస్? అలా ఏం లేదమ్మా. నాన్నా, మళ్ళీ ఏం చేసావు? నేనేం చేయలేదమ్మా. క్లబ్కి వెళ్ళావా? లేదమ్మా, నాకు ఆ మాత్రం తెలియలేదా? నేనెందుకు వెళ్తాను? ఒక్క నిమిషం. వెళ్ళు. అమ్మా, నిన్ను కలవడానికి రఘురామ్ గారు వచ్చారు. ఈ రఘురామ్ ఇంటి వరకు ఎందుకు వచ్చాడు? మనం ఇచ్చిన చెక్ ఏమైనా బౌన్స్ అయిందా? తెలీదమ్మా. మరి నిన్ను ఆదర్శ్ అడగడానికి వచ్చారా? నాకేం తెలుసు, వెళ్ళి నువ్వే అడుగు. ఏం అడిగినా తెలీదు అంటావు. తెలీదు కాబట్టి తెలీదు అని అంటున్నాను. ఎందుకే కోపంగా అరుస్తున్నావు? నెమ్మదిగా మాట్లాడు, వినిపిస్తుంది. నువ్వే పదే పదే కోపంగా అడుగుతుంటే నేనెప్పుడు కోపడ్డాని? మరి నాకు టెన్షన్గా ఉంది. నాకు టెన్షన్గానే ఉంది. అమ్మెక్కడా? గుళ్ళో ప్రవచనాలు వినడానికి వెళ్ళింది. నువ్వు వెళ్ళి అర్జెంటుగా అమ్మమ్మని పిలుచుకురా, అంతవరకు నేను మాట్లాడతాను. బాగున్నావు గాని వెళ్ళు. అవును, తనొక్కడే వచ్చాడా లేక వెనకాల మందనేసుకుని వచ్చాడా? లేదు, ఒక్కడే వచ్చాడు. ఈయనేం చేసి చచ్చారో మనకేంటి ఈ కర్మ? ముందే చెప్తే కనీసం ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యేవాళ్ళం. మీ నాన్న లోపలికి పంపించు. అసలు విషయం ఏంటో మీ నాన్నని కనుక్కొని ఆ తర్వాత నేను వెళ్తాను. సరే.